వర్షం కురిపించింది ఇజ్రాయెల్. మిలిటరీ ఆఫీసులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇజ్రాయెల్ దాడులను సిరియా ఖండించింది. దాడులకు ప్రతి దాడులు తప్పు అంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు సిరియా కాల్పుల ఉల్లంఘనను ఇజ్రాయెల్ పట్టించుకోనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సిరియాలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓవైపు అంతర్గత తిరుగుబాటుతో ఇప్పటికే తల్లడిల్లుతున్నటువంటి సిరియాకు ఇప్పుడు ఇజ్రాయెల్ వరుస దాడులు కూడా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయనే చెప్పాలి. గత 10-13 ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం సిరియాలో ఉన్నటువంటి పరిస్థితిని. 2011 నుంచి కూడా అంతర్గతంగా నెలకొన్నటువంటి ఇష్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వాటితోనే సతమతమవుతున్న తరుణంలో మరోవైపు ఈ అంతర్గతంగా వస్తున్నటువంటి ఈ గందరగోళాన్ని కొంత అణిచివేసే ప్రయత్నం చేశాడు అక్కడ ఉన్నటువంటి అసద్. రష్యా ఇరాన్ అండతో కొంత అక్కడ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా మరింత పెద్ద ఎత్తున పెరగడాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మరోవైపు ఇజ్రాయెల్ దాడులు, వరుస దాడులు మనం చూస్తూనే ఉన్నాం. గతంలో జరిగినటువంటి భీకర దాడుల గురించి ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరొకసారి అలాంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సిరియా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. మరోవైపు సిరియా మీద దాడులు చేసినందుకు ప్రతి దాడులు చేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ వరుస దాడులతో ఓవైపు అంతర్గతంగా ఉన్నటువంటి గందరగోళం, తిరుగుబాట్లు, మరోవైపు బయట నుంచి ఇజ్రాయెల్ దాడులతో సిరియా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ప్రజెంట్ ఈ దాడికి సంబంధించి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి నా కొలీగ్ మనోజ్ మనతో జాయిన్ అవుతున్నారు. మనోజ్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మనోజ్, డీటెయిల్స్ ఏంటి? సిరియా మీద తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది ఇజ్రాయెల్. సిరియా ఇప్పుడు ఏం చేయబోతోంది? హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రైట్, క్లియర్ గా నందు ఇజ్రాయెల్ ఇప్పుడే కాదు, గతంలో కూడా సిరియా ప్రాంతాలపై దాడి చేసింది. సిరియా, లెబనాన్ ఈ ప్రాంతాలపై దాడి చేస్తూ వచ్చింది. బికాస్ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో హెజ్బుల్లా, హమాస్ సంస్థలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా సిరియాలో, లెబనాన్ లో ఆశ్రయం పొంది ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్నట్టుగా మొదటి నుంచి ఇజ్రాయెల్ భావిస్తోంది కాబట్టి దాడులు కొనసాగిస్తోంది. సో ఇప్పుడు కొత్త ఏం కాదు. సో గతంలో కూడా దాడులు చేసింది, ఇప్పుడు మళ్ళీ దాడులు చేస్తుంది. ఇప్పుడున్న ప్రత్యేకత ఒకటి ఏంటంటే, డ్రూజ్ అనేది ఒక మతపరమైనటువంటి ఆచారం. కొంతమంది ముస్లిం మతంలో నుంచినటువంటి కొన్ని ఆచార పద్ధతులను తీసుకొని ఒక మతంగా ఏర్పడింది. కొన్ని ఏళ్ల క్రితం నుంచి డ్రూజ్ అనేటువంటి ఒక మతం సిరియాలో ఉంటుంది. అయితే సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హమాస్, హెజ్బుల్లా లేకపోతే పూర్తిగా ఇస్లామిక్ కి సంబంధించి ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు ఉంటారో ఈ డ్రూజ్ ని వ్యతిరేకిస్తూ ఉంటారు. సో సిరియాలో ఉన్నటువంటి ఈ కంప్లీట్ ఇస్లామిక్ ని పాటించేటువంటి కొంతమంది వ్యక్తులు ఈ డ్రూజ్ ని పదే పదే వ్యతిరేకిస్తున్నారు. అంతర్యుద్ధం కూడా కొనసాగుతుంది సిరియాలో. అయితే ఈ డ్రూజ్ అనేటువంటి ఈ సంబంధించిన తెగకి, ఈ సమూహానికి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తోంది. సో ఎప్పుడైతే డ్రూజ్ అనేటువంటి ఈ సమూహానికి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందో, డ్రూజ్ పైన సిరియాలో ఉన్నటువంటి ఒక అంతర్యుద్ధానికి సంబంధించిన అంశం పైన ఇస్లామిక్ మత పెద్దలు, ఇస్లామిక్ సంబంధించినటువంటి పూర్తిగా పాటించేవారు ఈ డ్రూజ్ సమూహం పైన దాడి చేస్తున్నారు. సో ఈ డ్రూజ్ అనేది ఒక సమూహంగా చెప్తున్నాం కాబట్టి ఆ డ్రూజ్ కి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తోంది. సో ఇప్పుడు ఏమైంది, డ్రూజ్ పైన దాడి చేయడం కారణంగా ఇజ్రాయెల్ మీరు ఎందుకు డ్రూజ్ ని ఇంతలా వ్యతిరేకిస్తున్నారు, డ్రూజ్ పైన మీరు ఈ రకంగా యుద్ధం చేస్తారని చెప్పి సిరియా డ్రూజ్ సపోర్ట్ తోని ఇప్పుడు ఇజ్రాయెల్ డ్రూజ్ సపోర్ట్ చేయడంతో సిరియా పైన దాడి చేస్తోంది ఇజ్రాయెల్. సో చాలా క్లియర్ గా అక్కడ అంతర్యుద్ధమే ఇజ్రాయెల్ ని మరోసారి రెచ్చగొట్టి సిరియా పైన దాడి చేయించే విధంగా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ విషయాన్ని చాలా క్లియర్ గా అటు ఇజ్రాయెల్ క్యాపిటల్ టెల్ అవీవ్ నుంచి చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అయితే చేశారు. ఎస్, వీఆర్ స్ట్రైకింగ్ ఆన్ సిరియా నార్థర్న్ పార్ట్, నార్థర్న్ ఫ్రంటియర్ అంటున్నారు. అంటే సిరియాలోని ఉత్తర భాగం పైన మేము దాడి చేస్తున్నాం, దక్షిణ భాగాన్ని వదిలేస్తున్నాం. సో మనకు చాలా క్లియర్ తెలుసు, బార్డర్ షేరింగ్ ఉంది సిరియా అండ్ ఇజ్రాయెల్ కి. సో తమ దగ్గర నియరెస్ట్ బార్డర్ కి ఈ డ్రూజ్ సమూహం ఉంటుంది ఇజ్రాయెల్ కి సమీపంగా. వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ తీసుకుంటుంటారు. అంతర్గతంగా యుద్ధానికి ఇజ్రాయెల్ సపోర్ట్ తీసి దాన్ని ప్రతిఘటిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే డ్రూజ్ పైన దాడి ఎక్కువైపోయిందో ఇజ్రాయెల్ ఆ డ్రూజ్ కి సపోర్ట్ చేసి సిరియాని దాడి చేసింది. ఏకంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిరియాలో ఉన్నటువంటి ఉత్తర సిరియా ప్రాంతంలోని మిలిటరీ ఆర్గనైజేషన్స్ దగ్గర, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ దగ్గర, అక్కడ మిలిటరీ స్థావరాల దగ్గర ఇన్ అండ్ అవుట్ ఎగ్జిట్స్ పూర్తిగా క్లోజ్ చేశారు. అంటే కనీసం అక్కడ నుంచి మిలిటరీ వచ్చి దాడి చేసే పరిస్థితి కూడా లేదు. కంప్లీట్ గా ఇన్ అండ్ ఎగ్జిట్ దగ్గర కంప్లీట్ గా బ్లాక్ చేసి వారన్నిటికీ కుప్పకూర్చని తెలుస్తోంది. సో ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో నా దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 250 మంది ఇప్పటికే మరణించారు. సో సివిలియన్స్ హట్ అయ్యారు ఈ దాడిలో. సిరియాకి సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి కొంతమంది మిలిటరీ అధికారులు, కొంతమంది మిలిటరీ పర్సన్స్ తో పాటుగా సామాన్య ప్రజలు మొత్తం కలిపి 250 మంది ఇప్పటివరకే మరణించినట్టు తెలుస్తోంది. సో టెల్ అవీవ్ సెడ్ ద ఎయిర్ స్ట్రైక్ వాజ్ ఎయిమ్డ్ అట్ ప్రొటెక్టింగ్ ద డ్రూజ్ పాపులేషన్. చాలా క్లియర్ గా టెల్ అవీవ్ చెప్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో కూడా తెలియజేసింది, వీఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ద డ్రూజ్ పాపులేషన్ అమిడ్ దర్ ఫైటింగ్ ఇన్ స్వీడియా ప్రావిన్స్.
సో అక్కడ డ్రూజ్ సమూహాన్ని కాపాడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాము. IDF struck the entrance gate of Syrians Rezmi's military headquarters. Military headquarters పైన ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ రెండు గేట్స్ ని కూడా పూర్తి కుప్పగోలు చేసింది. డమాస్కస్, సిరియాలోని డమాస్కస్ ఏరియాలో ఇప్పుడు ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దీనికి సంబంధించిన దాడి విషయంలో ఒక ప్రత్యేకమైన వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. బికాజ్ అటు సిరియాపై దాడి చేయడం అని అంటే డెఫినెట్ గా దానికి సపోర్ట్ గా ఇరాన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది మొదటి నుంచి మనకు తెలుసు, లెబనాన్, సిరియా, గాజా, హమాస్, హెజ్బుల్లా లాంటి వ్యవస్థలపైన ఈ మూడు దేశాలపైన దాడి చేయడాన్ని ఏమాత్రం కూడా ఇరాన్ ఒప్పుకోవడం లేదు. ఇరాన్ ఈ దేశాలపైన దాడి చేస్తున్నాం కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్గా మారి అది తీవ్రతరం దాల్చి మన మధ్య మనం చూసాం. 6 రోజుల పాటుగా తీరని యుద్ధం జరిగింది. ఆ తర్వాత అమెరికా ఎంట్రీ ఇచ్చడం, తర్వాత ఆనస్థావరాలపైన దాడి చేయడం, మళ్ళీ ఇప్పుడు అమెరికా ఆధ్వర్యంలో అమెరికా యొక్క డైరెక్షన్ లో ఇరు దేశాలు కూడా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కోసం సిద్ధమైందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం. సో ఇప్పుడు మరోసారి ఇజ్రాయెల్ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. అఫీషియల్ గా ఇజ్రాయెల్ వార్ రూమ్ నుంచి ఒక ద్వారా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటంటే చాలా క్లియర్ చెప్తున్నారు. ఏ షార్ట్ వైల్ ఎగో ఇన్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్ట్రక్ ద ఎంట్రన్స్ గేట్ ఆఫ్ ద సిరియన్స్ రెజ్మీ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కాంపౌండ్ ఇన్ ద డమాస్కస్ ఏరియా ఆఫ్ సిరియా. డమాస్కస్ ఏరియా ఉన్నటువంటి సిరియా రెజ్మీ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ని పూర్తిగా కుప్పకూల్చాము. సో దీన్ని మేము పూర్తిగా మేము చేశామని చెప్పి ప్రకటించుకుంటున్నాం అన్న రకంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. అట్ ద సేమ్ టైం IDF కంటిన్యూస్ టు మానిటర్ ద డెవలప్మెంట్స్ అండ్ సిరియన్స్ రెజ్మీస్ యాక్షన్ అగేన్స్ట్ డ్రూజ్ సివిలైజేషన్. సో అంటే డ్రూజ్ సివిలియన్స్ పైన ఇంకా జరిగేటువంటి దాడిని మేము ఎప్పటికప్పుడు పసిగడుతున్నాం, ఒక గంట కనిపెడుతూనే ఉన్నాం. మీరు ఇకనైనా మీ బుద్ధి మార్చుకొని ఆ సమూహం పైన దాడి చేయడం కనుక ఆపకపోతే ఇంకా మేము దాడులను తీవ్రతరం చేస్తాం. In accordance with the directives from the political, IDF is carrying out strikes in the area and remains prepared for various scenarios. సో మీరు ఇంకా కనుక ఆగకపోతే, మీరు ఇంకా కనుక మీ దాడులను నిలిపివేయకపోతే ఇంకా దాడులు చేస్తామని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ 250 మంది సివిలియన్స్, మిలిటరీ అధికారులు అందరూ కలగలిపి 250 మంది చనిపోయారు సిరియాలో డమాస్కస్ ప్రాంతంలో ఈ దాడుల కారణంగా. ఇంకా మేము పసిగడుతున్నాం, మీ అంతర్యుద్ధంలో భాగంగా మీ మిలిటరీని, మీకున్నటువంటి గ్రూప్స్ ని, మీ ఇంటెలిజెన్స్ ని, మీ ఆర్మీ అధికారులను, మీ సైన్యాన్ని మొత్తం కూడా డ్రూజ్ సమూహం పైన, డ్రూజ్ సివిలియన్స్ పైన దాడులు చేయడం కనుక ఆపకపోతే ఇంకా తీవ్రతరం చేస్తాం, ఇంకా టాక్టికల్ న్యూక్లియర్ వరకు వెళ్తాం అన్న రకంగా చెప్తున్నారు. అంటే సిరియానికి సంబంధించి మిలిటరీ ఇక ఏ మాత్రం కూడా ప్రతిఘటించకుండా మీరు కనీసం అక్కడ మీకు స్థావరాలు లేకుండా కుప్పగూలుస్తామనే వార్నింగ్ చాలా క్లియర్ గా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది. సో మొదటి నుంచి ఇజ్రాయెల్ యొక్క స్ట్రెంత్ మనకు తెలిసిందే నందు. ఇరాన్ లాంటి దేశాన్ని ఎదుర్కొని ఇరాన్ లాంటి దేశాన్ని అల్లాడించింది ఇజ్రాయెల్ అంటే అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్ స్ట్రెంత్ ఏంటనేది. ఇజ్రాయెల్ స్ట్రెంత్ ఒకటి, ముసాద్ లాంటి ఒక ఇంటెలిజెన్స్ సంస్థతో పాటుగా తమకు ఉన్నటువంటి ఇండిజినియస్ డ్రోన్స్ తో పాటుగా అమెరికా సపోర్ట్ కూడా ఉంది. సో కాబట్టి ఇజ్రాయెల్ అన్డౌటెడ్లీ వెరీ హై ఎక్విప్డ్ వెపన్స్ తో ఉంది. సో హై ఎక్విప్డ్ వెపన్స్ తో సిరియా లాంటి ఒక చిన్న దేశాన్ని, సిరియా లాంటి ఒక రకంగా చెప్పాలంటే వార్ పరంగా కంపేర్ చేస్తే ఇజ్రాయెల్ తో ఏ మాత్రం కూడా పోటీ పడినటువంటి ఒక చిన్న సిరియా దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంది ఇజ్రాయెల్. అక్కడటువంటి దాడులని ఆపేసిన అంతర్యుద్ధాన్ని నిలిపివేసింది. దాని తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. అట్ సేమ్ టైం దీంట్లోకి ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. అదే ఇరాన్ గతంలో కూడా ఇప్పుడు అసద్కి అప్పుడు హెల్ప్ చేశారు. 2011 నుంచి జరుగుతున్నటువంటి గొడవల్లో గతంలో అసద్ ఇక